వెల్కమ్ బ్యాక్ టు సైదా గారు ఇవాళ బడ్జెట్ మీద మీ కాంగ్రెస్ పార్టీ ఏమని చూస్తుంది? ఆల్రెడీ బుల్లెట్ దెబ్బ తగిలిన చోట బ్యాండెడ్ కట్టారు అనేటువంటి లాగే కనిపిస్తుంది బడ్జెట్ అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ. అభిలాష్ గారు, మీకు పేర్కొన్నటువంటి పెద్దలు వైసీపీ నాయకులు కొట్ల రామారావు, అలాగే టీడీపీ నాయకులు బాలకృష్ణ గారు, చార్టెడ్ అకౌంటెంట్ గారు సురేష్ గారు, అలాగే పొలిటికల్ లిస్ట్ సురేష్ గారు, అలాగే ఓవర్సైట్ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. అయితే కేంద్ర బడ్జెట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి మనం ఎదురు చూసాం. డబుల్ ఇంజన్ సర్కార్ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ కి వరదలాగా నిధులు వస్తాయని చెప్పి ముందుగా 8వసారి మన ఆంధ్ర కోడలు నిర్మలమ్మ గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మన ఛానల్ తరఫున మన ప్యానల్ తరఫున ఆమెకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంత భారీ బడ్జెట్ 2025 కేంద్ర వార్షిక బడ్జెట్ 50,65,345 ఇలుగులైనటువంటి బడ్జెట్ లో ఆంధ్రాకి అరపరంగా నిధులు కేటాయించుకునేది బాగా. తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పడింది, రాజధాని లేదు. అలాగే పోలవరం ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టులు, మరి దానికి నిధులు కేటాయించకుండా ఏదో తీర్పు మంత్రంగా మరి నిధులు 500 కోట్లు దానికి కేటాయించి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారంటే చాలా బాధాకరం. డబుల్ ఇంజిన్ సర్కార్ మరి అధికారంలో ఉన్నప్పుడు ఇందాక సోదరుడు రామారావు చెప్పాడు, మా ప్రభుత్వంలో మేము చేసాం, వీళ్ళ ప్రభుత్వం వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఈ రెండు పార్టీలకు కూడా ఈ రాష్ట్రాన్ని గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా మోడీతో అంటగాలిన పార్టీలు. రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా వాడుతున్నారో చూస్తాం. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి ₹1 కూడా మరి ఈ బడ్జెట్ లో కేటాయించడానికి ఏమన్నారు? ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ మనం చూసుకోవాలి, ఎత్తుని మరి ఏ విధంగా తగ్గించారని చూసాం. 45.72 మీటర్లు నుంచి 45.5 తగ్గించి దీన్ని ఒక బహుళార్థ సాధకమైనటువంటి ప్రాజెక్ట్ ని ఈ రోజు ఒక చిన్న దాన్ని రిజర్వాయర్ లాగా మార్చారంటే దీన్ని ఏమన్నా మిమ్మల్ని ఈ రోజు దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఇవ్వటువంటి ఈ ప్రాజెక్ట్ కి మీరు 5,936 కోట్లు కేటాయిస్తే నిర్వాసితుల పరిస్థితి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలా? మరి నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారు? మనం చూసాం, డయాఫ్రామ్ వాళ్ళకే అడిషనల్ గా 560 కోట్ల రూపాయలు మరి అదనంగా ఖర్చయ్యేటువంటి పరిస్థితి మన వరదల్లో కొట్టుకుంటాం. ఈరోజు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ట్రైబల్స్ ఈ రోజు ఇంకా ముంపులో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ మరి ఆర్ఆర్ ప్యాకేజ్ ఎప్పుడు ఇస్తారు? ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పుడు జరిగింది? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికి కూడా, ఎందుకంటే 2 ఊతకర్రల మీద ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం. ఒకటి మనం చూసినట్లయితే బీహార్ నితీష్ కుమార్ గారు 12 మంది పార్లమెంట్ సభ్యులతోటి, ఆంధ్రప్రదేశ్ నుంచి 22 మంది పార్లమెంట్ సభ్యులతోటి మరి ఈ ప్రభుత్వం నడుస్తాం. కానీ బీహార్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా ఏపీకి ఇవ్వలేదంటే మరి ఏమన్నా ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్కి ఈ ప్రభుత్వం మీద ఎంత ప్రేమ నుంచి పనుకోవాలా? లేకపోతే ఈ రాష్ట్ర నాయకత్వం మనం అనుకున్నట్లుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ నాయకులు కానీ మరి మోడీని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? ఇప్పుడు అవసరం ఉంది ఈ రాష్ట్రం నుంచి, మరి ఈ రాష్ట్ర మద్దతు ఉంటేనే ఆయన అధికారంలో ఉంటాడు. బిల్లులు పాస్ కావాలన్నా కానీ మరి ఈ రాష్ట్రం నుంచే 22 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి మీకు అవసరం. అయినా కానీ మీరు నిస్సిగ్గుగా మరి ఒక్క నిధులు కేటాయించడం, ఏదో జనరల్ గా వచ్చేటువంటి నిధులు అంటే ఆనవాయితీగా వివిధ పథకాల కింద మరి వివిధ గ్రాంట్ల కింద ఇచ్చేటువంటి రోడ్ల నిర్మాణం కానివ్వండి, లేకపోతే మనం చూసినట్లయితే హెల్త్ సంబంధించి కానివ్వండి, జీరో బడ్జెట్ కానివ్వండి, అలాగే మరి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి బ్యాలెన్సింగ్ గ్రాంట్ కానివ్వండి, ఇవన్నీ జనరల్ గా వచ్చేటువంటి నిధులు తప్ప అదనంగా ₹1 ఇచ్చారా? విశాఖ స్టీల్ ప్లాంట్ మీ కామెంట్స్ చెప్పారు, దాదాపు 35,000 కోట్ల రూపాయల అప్పులు ఉంటే ముష్టి 3,000 కోట్లు మీరు విధిలిస్తే మరి ఆ ప్రాజెక్ట్ ఎట్టమనగలిగింది?
దానికి గనులు కేటాయించేది ఎప్పుడు, శైలిలో కలిపేటప్పుడు దీని గురించి ఒక మాట మాట్లాడారా? రైట్ రైట్. ఇంకా మీరు మోడీని భుజానికి ఎత్తుకొని తిరుగుతూ ఉంటే మీరు ఏమనుకోవాలా? దీనికి సమంజసం కాదు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఫలంగా పెట్టి ఇంకా మోడీతో అంటకాకడం అనేది సమంజసం కాదు. మీకు పార్లమెంట్ లో మీరు సభ్యులు మాట్లాడకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా భజన చేస్తున్నట్టు ఏం చెప్పాలా? ఇది పేదల బడ్జెట్ అంట, మహిళల బడ్జెట్ అంట, పేదలను ఉద్ధరించే బడ్జెట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమొస్తుందంటే సైదా గారు, రేపు ఢిల్లీ ఎలక్షన్స్ కి బీజేపీ తరఫున ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇది ముందస్తు ఢిల్లీ బీహార్ ఎన్నికల బడ్జెట్. ఇట్స్ క్లియర్. ఎందుకంటే 5వ తారీఖు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు 1వ తారీఖు హడావుడిగా మీరు బడ్జెట్ పెట్టాల్సినంత నెసిటీ ఏముంది? అసలు ఎన్నికల కమిషన్ ఎలా అనుమతించింది? ఏం కంపలు మునిగిపోతాయి చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ఢిల్లీలో అనేక మంది ఈ రోజు వేతన జీవులు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు రాబట్టు కోసం మీరు ఈ పని చేసిన స్పష్టంగా అర్థం. బీహార్ లో కూడా మరి ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి బీహార్ కి మీరు నిధులు కేటాయించి ఎన్నికలు రాజకీయం చేస్తా ఉన్నారు. ఈ చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మీరు నిధులు ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా సౌత్ తల్లి ప్రేమ చూపిస్తున్నారంటే నేను ఒక్కటే కోరుతా ఉన్నా, తెలుగుదేశానికి కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మీకేమాత్రం ఆత్మగౌరవం ఉన్నా మీరు పార్లమెంట్ సాక్షిగా రాజీనామా చేసి ఆ కూటమి నుంచి బయటకు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ